నమస్తే. మనం ఈరోజు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం అనంతరాజపేట గ్రామంలో చంద్రమోహన్ గారి తోటలో ఉన్నాము. ఆయనకి గత 10 సంవత్సరాల అరటి అనుభవం ఉంది. ఆయన మాటల్లోనే తెలుసుకుందాము దీని మెలకువలు ఏంటి, దీంట్లో వచ్చే లాభ నష్టాలు ఏంటి. నమస్తే. మీరు ఎన్ని సంవత్సరాలుగా 10 years మొక్క ఎంత పడుతుంది? మొక్క 12 రూపాయలు పడుతుంది. ఎకరాకి ఎన్ని నాటుతున్నారు? ఎకరాకు 1200. దుక్కులో ఏమేమి వేస్తున్నారు? దుక్కులోకి వచ్చేసమ్మా మేము ముందుగానే ఎకరాకి ఒక డబుల్ లోడు ఎరువు తోలుతాము. పసులు ఎరువు తోలుతాము. 18,000 లోడు 2 లోడ్లు 2 రోజులు తోలుతాము. ఇంకా వీలుంటే దుక్కులో ఇది సూపర్ గా వేస్తాము. ముందుగానే వేసేసి దాన్ని దున్నేసి అన్ని చేస్తాము. ఇంకా తర్వాత దాన్ని అంతా మెల్లర కొట్టుకొని అన్ని చేసిన తర్వాత గుర్తులు వేసుకుంటాము. 6 అడుగులు 6 గారు పెట్టేస్తాము. ఎకరాకి ఎన్ని మొక్కలు పడతాయి? 1200 పడతాయి. తర్వాత ఎరువులు యాజమాన్యం ఎరువులు వచ్చేసామా చిన్నప్పుడు అంతా అది బూడిసినాకలో ఒక 10-15 రోజులకి నల్ల DAP చెట్టు మొదట్లో కొద్దిగా వేసుకుంటాము. ఆ తర్వాత 28 అలాంటి వేసుకుంటాము. ఇంకా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంకొంచెం దాని స్ప్రేయింగ్ వచ్చేసి ఏదైనా 3-19, 12-21 అలాంటి స్ప్రేయింగ్ కూడా ఇస్తాము. ఇంకా మళ్ళీ డ్రిప్లు ఎరువు వదులుకుంటాము. అవి ఏమేమి వదులుతున్నారు? ఇదే 3-19, 12-21 సియాను. దీనికి తెగులు సమస్యలు ఏమన్నా వస్తుంటాయి? తెగులు సిగటి అనే అవి అదే మట్టి తెగులు. దానికి మీరు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? దానికి టిల్ట్, పులోవైట్, ఇది నెగిటివ్ అవి అలాంటివి అవన్నీ వాడతామమ్మా. ఇది గెల మీకు పువ్వు వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి తయారవుతుంది? 45 రోజులకి. 45 రోజులు. దానికి ఏమన్నా వాడతారా? స్ప్రే చేసుకుంటారా? దానికి కూడా మల్టికి SOP, బొరాను అలాంటి డబుల్ అలాంటివి వాడతాం. వీటన్నిటి మీద డబుల్ కొంచెం బెస్ట్ గా త్వరగా బాగా ఎక్కువగా అవి బాగా రిజల్ట్ ఉన్నది దాంట్లో. మొత్తం ఈ పంట కాలం ఎన్ని నెలలు? మా చెట్టు పొడిచిన ఒక 5-6 నెలలకి ఎల్లబెడతా అది పువ్వు వస్తుంది. ఇంకా పువ్వు వచ్చిన తర్వాత మళ్ళా ఒక 45 రోజులకి ఎన్నిపోయినా గానీ మొత్తం 9 నెలలకు కటింగ్ వస్తుంది. ఓవరాల్ గా 1 సంవత్సరం లోపల అయిపోతుంది. సంవత్సరానికి అయిపోతుంది. మీకు ఎకరా ఖర్చు ఎంత వస్తుంది? ఎకరాకి వచ్చేసి మొత్తం 1 లక్ష వస్తుంది ఆడికి. దీనికి అందాజ రేట్ ఎంత ఉండొచ్చు? 10 రూపాయలు తగ్గదు. 20 రూపాయలు అమ్మింది కూడా ఉన్నది. విదేశాలు 20 రూపాయలు కూడా అమ్మింది. 25 కేజీలు గొల్ల వస్తుంది. అంటే ఎకరాకి 25 టన్నుల నుంచి 30 టన్నుల ఈల్డింగ్ వస్తుంది. మీకు యావరేజ్ గా 10 రూపాయలు అమ్మినా 2.5 లక్ష వస్తుంది. 1.5 లక్ష ప్రాఫిట్ అయితే వస్తుంది.